కేటీఆర్ సార్ సురుకులు పెట్టుట్లా అందరికంటే ముందుగాలుంటాడు. స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకోనైనా మస్తుగా అరుచుకుంటాడు. ఇక ఇప్పుడు మాటల ఘాటు పెంచి ట్విట్టర్లో పోస్టులు పెట్టుకుంటా తగ్గేదేలే అనిపిస్తుంది. ఇట్లా కేటీఆర్ సార్ కాంగ్రెస్ వాళ్ళ మీద కనికరమే చూపిస్తలేడు. కపట నీతికి మారుపేరు కాంగ్రెస్ వాళ్ళు అని ట్విట్టర్ లో పోస్ట్ ఇడిచిండు. అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలకు యువతకు అరచేతుల వైకుంఠం చూయించి మోసం చేసిందని తిట్టిపోసిండు. 120 రోజుల పాలననే నిరుద్యోగులతో పాటుగా అందరికీ ద్రోహం చేసింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన ఎంబటే నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ భృతినిస్తామని ప్రియాంక గాంధీ అసొంటి కాంగ్రెస్ పెద్ద లీడర్లే మంది ముంగట హామీ ఇచ్చారు. కానీ పవర్లకు వచ్చినాక అసొంటి హామీనే ఇయ్యలేదని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట మార్చిండని మస్తుగా దెప్పి పొడిచిండు. ఫిబ్రవరి 1వ తారీఖు సంది జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ డప్పు కొట్టింది. అన్ని పేపర్లలో జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటనలు ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30,000 కొలువులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి ఆ కొలువులను ఆల ఖాతాలు వేసుకోరని మండిపడ్డాడు. అన్ని పోటీ పరీక్షలను ఫ్రీగా పెడతామని హామీ ఇచ్చి ఆ హామీ మీద నిస్సిగ్గుగా యూటర్న్ తీసుకురు అని అరుచుకున్నాడు. కాంగ్రెస్ టెట్ పరీక్ష ఫీజును 400కెళ్ళి 2,000కు పెంచింది. ఇంతకంటే ఘోరమైన సర్కారు ఏడు ఉండదని మస్తుగా దుమ్మెత్తిపోసిండు. బల్మూరి వెంకటేశ్వర కాంగ్రెస్ లీడర్ మస్తు కోర్టు కేసులు వేసి మస్తు పోటీ పరీక్షలు క్యాన్సిల్ అయితందుకు కారణమయ్యారని అనుకొచ్చిండు. నిరుద్యోగుల ఉసురు పోసుకొని దానికి బదులుగా వెంకట ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు. కానీ సర్కారు కుల కోసం కలలు గాని కష్టపడ్డోళ్ళని మాత్రం దిక్కుదోషం తీరి చేసి ఇచ్చిపెట్టారని తిట్టిపోసిండు. మరీ ఇంతగానం కండల కారం కొట్టినట్టు కడుపు గాలేటట్టు మాట్లాడినందుకు కాంగ్రెస్ వాళ్ళు దీనికి ఏం కౌంటర్ ఇస్తారో చూడాలిగా. అసెంబ్లీ ఎన్నికలలో ఉన్న జోరు డౌన్ కాకుండా ఇంకింత రేజ్ చేసేందుకు సీఎం సార్ బాగానే దండలాడుతుండు. ఈ ఎంపీ ఎలక్షన్లలో మెజారిటీ సీట్లను గెలుచుడే లక్ష్యంగా పథకాలు రచిస్తుండు. అందుకోసం ప్రచారాన్ని ఉరుకులు పెట్టిస్తుండు. సీఎం రేవంత్ రెడ్డి సారు ప్రచారాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తుండు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కాబట్టి మహబూబ్ నగర్ సీట్ను ఎట్టి పరిస్థితులలో బీజేపీ చేతికి ఓనియొద్దని ముఖ్యంగా ఆ సెగ్మెంట్ మీద బాగా నజర్ పెంచిండు. దమ్ముకోసారి పోయి మీటింగ్లు పెడుతుండు. ఇక ఆడి కథ ఇట్లుంటే రాష్ట్రమంతా కూడా ప్రచారానికి సీఎం సారు టూర్ ప్లాన్ రెడీ అయ్యింది. సీఎం జగన్ అన్న లెక్క 50 సభలు 15 రోడ్ షోలు చేయాలని స్కెచ్ చేసిండ్రు. ఇయాల్సింది ఈ నెల 25 దాకా ప్రతి సెగ్మెంట్ లో టూర్ వేయాలని టార్గెట్ పెట్టుకుండట. ఈయనే కాదు ఇప్పటికే కేరళలో కూడా సార్ పోయి ప్రచారం చేసి వచ్చిండు 3 వద్దులు. ఆడ స్టార్ క్యాంపెయినర్ లెక్క పోయిండు సీఎం సారు. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ గెలుపంతా సార్ భుజాల మీదనే ఉన్నది కాబట్టి ఆషామాషిగా తీసుకుంటలేడు. బీజేపీ బీఆర్ఎస్ ల కంటే హస్తం పార్టీనే ఎక్కువ సీట్లు గెలవాలని పథకాలు రచిస్తుండు. అందుకోసమే సారే స్వయంగా ప్రచారంలో దిగిండు. మరి సార్ ప్రచారం మ్యాజిక్ ఎంత పని చేస్తుందో ఓట్లైనాకనే బయట పడుతుంది.